గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఇలా వచ్చేసింది అనుకుంటున్నారా? నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకు ఏమి అనేది మా మమ్మీ చెప్పేస్తుంది. ఎందుకంటారా, మా ఊర్లో గంగమ్మ జాతర స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ రోజు నుంచినే స్టార్ట్, అంటే ఫ్రైడే నుంచి స్టార్ట్ అయింది. ఫైవ్ డేస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది పూజలు. కానీ ఈ రోజు నుంచి శిరస్సు అయితే ఎత్తుకుంటారు. ఇప్పుడు నైట్ 12 గంటల నుంచి రేపు నైట్ 12 గంటల వరకు శిరస్సు ఎత్తి గంగమ్మ జాతర అనేది నడుస్తుంది. ఆ వీడియో అప్లోడ్ అవుతుంది, నెక్స్ట్ కమింగ్ వీడియోనే అది. అన్ని మా ముల్బాగులో అన్ని ఏరియాలను గంగమ్మ జాతర అయితే చేస్తారు. అంటే వాళ్ళ ఏరియాలో వాళ్ళు అయితే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ నడిచేట్లా గంగమ్మ జాతర మాత్రం ఎక్కడ జరగదు. చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే నడుస్తుంది. మీరు కాబట్టి వీడియోస్లో చూడొచ్చు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అండ్ ముల్బాగ్ ఎవరైనా తెలిసింటే ముల్బాగ్కి వచ్చేయండి, రండి. ఎవరన్నా ముల్బాగుల్లో లేదా మేమే పిలుస్తాన్నాం అనుకోండి, ప్లీజ్ వస్తే కంపల్సరీ మా ఇన్స్టాకి ఐడి కామెంట్ చేస్తే మా ఇంటికి అయితే రావచ్చు. అందరినీ వెల్కమ్ చేస్తున్నాము. అలాగే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నిన్నైతే రథోత్సవం అయ్యింది. సోమేశ్వర స్వామి ప్రసన్న బ్రహ్మోత్సవం అయితే నడిచింది. డైలీ ఒక్కొక్క రథోత్సవం అయితే ఉంటుంది. ఆల్రెడీ 5 షార్ట్స్ వీడియో అప్లోడ్ అయిపోయింది. ఎన్ని అంటే అమావాస్య నుంచి నెక్స్ట్ పుణ్యం వరకు డైలీ ఒక్కొక్క రథోత్సవం అయితే జరుగుతుంది. కానీ నా బ్యాడ్ లక్ ఏమి అంటే, అమ్మ వాళ్ళు మేము ఒకే సిటీలో ఉండే వాళ్ళకైతే అమ్మ వాళ్ళ ఇంటికి ఉంటాను, కానీ ఇక్కడ పండుగ ఉంది కాబట్టి అక్కడ నీకు వచ్చేసాము. లేదంటే అదే వేరే ఊర్లో కన్నా ఉండింటే కన్నా నా ఇంత అదృష్టవంతులు ఎవరూ లేదు. ఎందుకంటే వచ్చి 1 వీక్ 15 డేస్ అలా అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. కాకైతే నాకు అంత అదృష్టం లేదు. ఎందుకంటే ఒకే ఊర్లోనే అమ్మ వాళ్ళు మేము ఉండేదానికి ఎక్కువగా పోయేదానికైతే అయ్యలేదు. మెయిన్ ఉత్సవాలకైతే వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాము. ఇప్పుడైతే రేపు ఉంటుంది చూడండి, అద్దరిపోదులే అన్నట్లుంటుంది మా ఊర్లో జాతర. గైస్ రేపు మార్నింగ్ అంటే ఇవ్వద్దు నైట్ 12 ఇంకా దీపాలు అయితే స్టార్ట్ అయితే రేపు 6 o'clock ఈవినింగ్ 9 వరకు అయితే దీపాలు వస్తూనే ఉంటాయి. అంటే తక్కువైపోతుంది. గొర్రెలు కట్ చేయడము, కోళ్ళు కట్ చేయడము, దీపాలు మేము కూడా దీపాలంతా మోస్తాము, కోళ్ళు కట్ చేస్తాము. ఇప్పుడైతే ప్రిపరేషన్ అంతా జరుగుతూ ఉంది. ఆ షార్ట్ వస్తుంది చూడండి, మీకు చెప్పాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము. అండ్ నైట్ సీరియస్ ఎత్తుకొని మళ్ళీ సీరియస్ ఎత్తుకొని అయితే వస్తారు. అదైతే చాలా బాగుంటుంది, డెఫినెట్ గా చూడండి. అండ్ ఇప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పేసారు కాబట్టి వీడియో కోసం వెయిట్ చేయండి. ఇది గైస్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియో వస్తుంది, కొంచెం డిలే అయిందంటే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ ఫర్ లాంగ్ వీడియో. అండ్ రేపు కూడా అస్సలు తగ్గలేదు మేము.